వెల్కమ్ టు వార్తా 9 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో 33 జిల్లాలకు గాను 32 జిల్లాల మీదుగా జాతీయ రహదారులు వెళ్తున్నాయన్న కిషన్ రెడ్డి. గత 10 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు రెట్టింపు. 2500 కిలోమీటర్ల నుంచి 5200 కిలోమీటర్లకు పెరిగిన జాతీయ రహదారులు. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు. తప్పు జరిగితే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి. ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దని ఇంజనీర్లకు మంత్రి సూచన. చిన్న ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరిక. గోవాలోని లైరాయిదేవి ఆలయంలో తొక్కిసలాట. 7 దుర్మరణం. 30 మందికి పైగా గాయాలు. క్షతగాత్రులను 2 ఆసుపత్రులకు తరలించిన అధికారులు. ఆసుపత్రులను సందర్శించి బాధితులను పరామర్శించిన సీఎం సావంత్. పహల్గాం దాడి ఉగ్రవాదంపై మోదీ మరోసారి కీలక వ్యాఖ్యలు. అంగోలా అధ్యక్షుడితో ఢిల్లీలో ప్రధాని మోదీ భేటీ. సంయుక్త మీడియా సమావేశంలో పహల్గాం దాడి ప్రస్తావన. ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలకు కట్టుబడి ఉన్నామని వెల్లడి. పాలమూరు ప్రాజెక్టు విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు. కేసీఆర్ హయాంలో 4000 కోట్లు ఖర్చు చేసిన పాలమూరు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 కాలంలో పట్టాలపై పడేసిందని ఆగ్రహం. మోదీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సుమంది అనక తప్పదన్న షర్మిల. మోదీ అమరావతికి మట్టి సున్నమే ఇచ్చారన్న ఏపీసీసీ చీఫ్. విభజన హామీలపై ప్రధాని స్పష్టత ఇవ్వలేదని అసంతృప్తి. కేంద్రం నిధులు తేలేని చంద్రబాబు ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారని విమర్శ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఇందిరమ్మ ఇళ్లపై ఏవైనా అవినీతి ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే తనకు తెలియజేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. హౌసింగ్ శాఖ 24 క్యారెట్ గోడ్ల స్వచ్ఛంగా ఉండాలని కోరారు. చిన్న అవినీతి కూడా సహించేది లేదని స్పష్టం చేశారు. మే 2న ఆయన అధికారులతో సమావేశమై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని సూచించారు. ప్రభుత్వ సంకల్పాన్ని నిజం చేసే బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు. ఏదైతే ఈనాడు సెలక్షన్ జరుగుతుందో, మీరు వెళ్ళేసరికి సెలక్షన్ లిస్టు రెడీగా ఉంటుందో, సెలక్షన్ లిస్టులో మీరు ఐడెంటిఫై చేసి తప్పు ఉందని చెప్పినా, ఈవెన్ కలెక్టర్ గారు అప్రూవ్ చేసినా దాన్ని క్యాన్సిల్ చేసేది అవుట్ రైట్ డెసిషన్ నేను తీసుకున్నా. ఎస్, ఏడిచ్చింది తప్పు ఉంది సార్, ఇతను భూమి ఉన్నోడు, ఇతను డబ్బులు ఉన్నోడు, ఇతనికి మనోళ్ళు ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకొని ఇల్లు ఇచ్చారు అని ఒక నా చెల్లినో ఒక నా తమ్ముడో, ఎస్ ఇక్కడ తప్పు జరిగిందని మీరు నాకు జస్ట్ మీకు నా డైరెక్ట్ ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను. మీరు చిన్నది పాస్ ఆన్ చేస్తే మళ్ళీ మీ పేరు కూడా బయట చెప్పను. నా సెక్రటరీ చెప్పినా, నా ఎండి చెప్పినా, నా ఈఎన్సీ చెప్పినా, ఎవరు చెప్పినా సరే డైరెక్ట్గానే నాది ఫోకస్ ఉంటుంది. పూరెస్ట్ ఆఫ్ ది పూర్. చిన్న అవినీతి కూడా జరగకుండా 24 క్యారెట్ గోల్డ్ అంటే ఎంత దానికి మార్కెట్లో వెయిట్ ఉంటుందో అలాగా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి మీరు ఒక మంచి పేరు తెచ్చే విధంగా. హైదరాబాద్ లోని అంబర్పేట్ ఫ్లైఓవర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఫ్లైఓవర్ పనులను స్వయంగా పరిశీలించిన కిషన్ రెడ్డి భూసేకరణలో రాజకీయ పార్టీల ఆటంకాల కారణంగా పనులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు. ఎన్టీఆర్ హయాంలోనే ఫ్లైఓవర్ కు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. భూమిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి, గతంలో కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అనేక ఉత్తరాలు రాయడం జరిగింది. ఈ యొక్క అంబర్పేట ఫ్లైఓవర్ సుమారు 400 కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరుగుతూ ఉంది. 5వ తేదీ సాయంకాలము 4 గంటలకు కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం అధికారపూర్వకంగా చేసుకుంటాం. ఇంకా నేను ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులతో, మున్సిపల్ కమిషనర్తో, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ పనులు ఇంకా 6 ప్లేస్లలో కొంత అడ్డంకిగా ఉన్నాయి. అది పూర్తి చేస్తే ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికుల రాకపోకలు సాఫీగా జరుగుతాయి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా
ఆ యొక్క ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది. కానీ ఈ 6 ప్లేస్లలో ఈ యొక్క భూసేకరణ పనులు పూర్తి కాని కారణంగా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది కావాలని ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు. జిహెచ్ఎంసీ భూసేకరణ చేస్తున్నప్పుడు ఒక ఇంట్లో 2,53,00,000 రూపాయలు తీసుకొని ఆ స్థలాన్ని ఆ ఇంటి యజమాని జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అది జిహెచ్ఎంసీ అధికారులు డిస్మెంటల్ కూడా చేశారు. చేసిన తర్వాత మరి కొన్ని రాజకీయ పార్టీలు ఆ స్థలంలో మరేదో కట్టడం ఉందనేటువంటి సాకుగా బూచిగా చూపించి భయపెట్టించి ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు, ఇంకా చేస్తున్నారు. దీన్ని వెంటనే ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమస్య సామరస్యకంగా పరిష్కారం చేసుకోవాలి. ఈ యొక్క రోడ్డుకు సంబంధించి గతంలో ఎన్టీ రామారావు గారు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అంగోలా ప్రెసిడెంట్ జోవా లార్కెన్ తో కీలక భేటీ నిర్వహించారు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరిచే దిశగా ఈ సమావేశం సాగింది. వాణిజ్యం, గనులు, డిఫెన్స్, వ్యవసాయం రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. ఇండియా ఆఫ్రికా భాగస్వామ్యాన్ని గణనీయంగా పురోగతి దిశగా నడిపించేందుకు ఈ సమావేశం ప్రధాన అడుగు కానున్నారు. ఆయిల్ రంగంలో భారత పెట్టుబడులపై ఆసక్తి వ్యక్తమైనట్లు తెలిపింది. జోవా లారెన్కో భారత్ లో రాష్ట్రాధినేతగా అంగోలా తరపు వచ్చి సమావేశం నిర్వహించడం గమనార్హం. పాలమూరు ప్రాజెక్టు విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ హయాంలో 4,000 కోట్లు ఖర్చు చేసి రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చిన పాలమూరు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం 7.5 కాలంగా పట్టాలపై పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 3 కిలోమీటర్ల పనిని పూర్తి చేయలేని పాలనను విమర్శించారు. ఈ వానాకాలంలో 50 టీఎంసీల నీరు రైతులకు అందింది, కానీ ప్రాజెక్టును ముందుకు తీసుకోలేకపోయిందని మండిపడ్డారు. కేసీఆర్ కు పేరు వస్తుందనే అసూయతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు వదిలేసి 65 టీఎంసీల నీటిని ఆంధ్రాకు అప్పచెప్పిందని ఆరోపించారు. ఈ బుక్ లో ఉంది, మీరు చదవచ్చు. అందులో నీళ్లే లేవు అన్నారు. మరి 102 టీఎంసీలే ఉన్నాయి. అది 152 మీటర్ల ఎత్తులో కడితే మహారాష్ట్ర అంతకు ఒప్పుకుంటలేదు. ఒకవేళ దాన్ని 148కో 150కో తగ్గిస్తే డైవర్టబుల్ వాటర్ 40-50 టీఎంసీలకు పరిమితమవుతుంది. అంటే అప్పుడు కేసీఆర్ గారు ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ నీళ్లు లేని చోట ప్రాజెక్టును ప్రతిపాదిస్తే విజ్ఞత కలిగిన తెలంగాణ ఉద్యమకారుడు, ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఆ నీళ్లు లేని చోట ప్రాజెక్టును కొనసాగించాలనా, నీళ్లున్న చోటికి మార్చి తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్నా ఇవాళ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన కేంద్ర ప్రభుత్వానికి చెందిన వ్యాప్కోస్ను పిలిచి మా పరిస్థితి ఇట్లయింది, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్, అదేం ప్రైవేట్ ఏజెన్సీ కాదు, ప్రైవేట్ కాంట్రాక్టర్ కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ కు చెప్పి మా పరిస్థితి ఇట్లయింది, మాకు ప్రత్యామ్నాయం చూపించండి అని అడిగారు. ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ అత్యాధునిక టెక్నాలజీ లైడార్ సర్వేను ఉపయోగించి వాళ్ళు డీటెయిల్డ్ గా స్టడీ చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టుకోండి, ఇక్కడ 280 టీఎంసీల నీటి లభ్యత ఉంది అని చెప్పారు. అప్పుడు కేసీఆర్ గారు బాగా ఆలోచించి 280 ఉంది అని 160 టీఎంసీలు ఇక్కడ ఉన్నాయనుకుంటే ఆడ ఉన్నదే 102, అందులో డైవర్టబుల్ అంతకంటే తక్కువ అవుతుందని ఇవాళ అక్కడికి మనం మార్చి సెంట్రల్ వాటర్ కమిషన్ కు ప్రతిపాదన పంపితే 240 టీఎంసీల నీళ్లు వాడుకునే విధంగా సిడబ్ల్యూసీ మనకు అనుమతి ఇచ్చింది. ఇది ఎందుకు మారింది? ఇప్పుడు ఎవడన్నా అకల్మన్ కు ఇషారా కాఫీ అన్నట్టు
ఏదో గుడ్డెది చేర్ల పడ్డట్టు దునపోనిందంటే దుడ్డని కట్టేయమన్నట్టు రాజకీయంగా విమర్శలే తప్ప నిజాలు తెలుసుకొని మాట్లాడతలేరు. ఈ బుక్ లో చాలా స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్ ను కూడా దేశపాండే గారు పెట్టారు. తమ్మిడిహట్టి నుంచి ఎందుకు మేడిగడ్డకు మార్చినామంటే నీళ్లు లేవని మనం చెప్పలే, కేంద్ర ప్రభుత్వం చెప్తే మార్చడం జరిగింది. నంబర్ 1. ఇంకా కొంతమంది మూర్ఖులు గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తుండే, గ్రావిటీ ద్వారా వస్తుంటే ఉత్తగా లిఫ్ట్ పెట్టిండు, కరెంట్ బిల్లు పెరిగిందని మాట్లాడుతుంటారు. ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు దేశపాండే గారు. నేను ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు రావు. అందులో కూడా 42 మీటర్ల లిఫ్ట్ ఉన్నది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి పదే గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తుండే మీరు లిఫ్ట్ పెట్టింది అనవసరంగా అని ఒక దుష్ప్రచారం చేసిండ్రు. ఆ నిజాలను కూడా ఆధారాలతో సహా దేశపాండే గారి పుస్తకంలో పెట్టారు. రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించిన విషయం మా అన్నగారు చెప్పింది, నేను దాంట్లోకి బోన్. వాళ్ళు కూడా మేడిగడ్డ కట్టాలన్నారు తప్ప మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు సాధ్యం కాదు అన్నారు. దాన్ని వక్రీకరించి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు, నీళ్ల మంత్రి ఉత్తమ్ మాట్లాడతాడు. గోబల్స్ ప్రచారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిపై ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిది అయినప్పటికీ ప్రధాని మోదీ హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. మోదీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సుమంది అనక తప్పదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. నూతన రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందే. విభజన చట్టంలో కేంద్రం విధులేంటో ఇంత స్పష్టంగా పేర్కొంటే మరి ప్రధాని మోదీ మనకు ఇస్తున్నది ఏమిటి అని నిలదీశారు. గోవా రాష్ట్రం నార్త్ గోవా జిల్లాలోని షిర్గావ్ గ్రామంలో జరిగిన శ్రీదేవిలయి ఆలయ జాతర విషాదంగా ముగిసింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అనూహ్యంగా తొక్కిసలాట చోటు చేసుకుని 7 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడ్డారు. స్థానికులు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించగా కొందరిని తత్వర చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజ్కు తరలించారు. పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు భద్రతా లోపాలపై విచారణ చేపట్టనున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సత్యకుమార్ యాదవ్ నెల్లూరు పర్యటనలో భాగంగా ప్రజలతో సన్నిహితంగా మమేకమయ్యారు. స్థానికంగా ఏర్పాటు చేసిన రచ్చబండలో పాల్గొన్న మంత్రి సామాన్యులతో కూర్చొని చర్చలు నిర్వహించారు. సమస్యలు తెలుసుకుంటూనే స్థానిక చాయ్ స్టాల్ వద్ద టీ తాగుతూ ప్రజలతో కలిసి పలుకుబడి పెంచుకున్నారు. ఇది చూసిన ప్రజలు ఉత్సాహంగా స్పందించారు. ఆయా ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు, వైద్య సేవల ప్రాముఖ్యత గురించి చర్చించేందుకు ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయించారు. మంత్రి సాధారణ ప్రజలతో కలిసి ఇలా మమేకమవడం ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పర్యటన సందర్భంగా వైద్య శాఖ పనితీరును సమీక్షించారు. ఈరోజు కొంచెం నల్లని పైనకి ఆఫ్ చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి రాజధాని పునః ప్రారంభోత్సవం జరగగానే నిర్మాణ పనులకు ప్రభుత్వం వేగం పెంచింది. ఐకానిక్ భవనాల డిజైన్లను ఖరారు చేసేందుకు మంత్రి నారాయణ చురుగ్గా చర్చలు జరుపుతున్నారు. సిఆర్డీఏ కార్యాలయంలో నార్మన్ పోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్, ఎల్ఎన్టీ సంస్థల ప్రతినిధులతో సమావేశమై 5 టవర్లు అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై సమీక్ష నిర్వహించారు. నూతన రాజధాని ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేస్తోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానంతో రాజధానిలో 50,000 కోట్ల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీ లంక దినకర్ అమరావతి అభివృద్ది కోసం కేంద్రం చూపుతున్న నిబద్దత అభినందనీయమని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ కు మెరుగైన భవిష్యత్తుకు బీజం పడిందని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గౌరవం దక్కింది. అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన దాదాపు 50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాజధాని ప్రాంతంలో శంకుస్థాపనలు, అలాగే మరొక 50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి జాతీయ రహదారులు, రైల్వేలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, అపూర్తయినటువంటి పనులు జాతికి అంకితం చేసేటటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా లక్షలాది మంది ప్రజల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న ఆంధ్రప్రదేశ్ గడ్డ అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి
వారు ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా అభివృద్ధిలో వికసిత భారత్లో స్వర్ణాంధ్ర కళని సాకారం చేసేటటువంటి విధంగా ఏదైతే నిన్న కార్యక్రమం జరిగిందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున తెలియజేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే దేశంలో ఉగ్రవాదుల దాడుల వల్ల 28 మంది ప్రజలు, భారతీయ పౌరులు కానీ ప్రజలు వారు తనువు చాలించారో వారికి బాధ్యతగా నిలిచేటటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక సంఘీభావాన్ని తెలియజేయటమే కాకుండా ప్రధానమంత్రి గారికి మద్దతుగా నిలిచినటువంటి విధానం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అమరావతి నిర్మాణం 3 సంవత్సరం లోపల పూర్తి చేసి మళ్ళీ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఆ అభివృద్ధి కార్యక్రమం పూర్తయిన తర్వాత మోడీ గారిని ఆహ్వానిస్తామని చెప్పినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్య, అమరావతి 3 సంవత్సరాల్లో పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రూపురేఖలు మొత్తం కూడా మారిపోయి రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరిగి వికసిత భారత్లో స్వర్ణాంధ్ర ఏ విధంగా తన యొక్క భాగస్వామ్యం అవుతుందనేటటువంటి అంశాన్ని స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ముందుగానే ఊహించి నిన్న జరగబోయేటటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక శక్తిని వారు నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా అమరావతి నిర్మాణం సమయంలో దానికి సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పన నిర్మాణం సమయంలో దానికి వాడేటటువంటి ముడి పదార్థాల వల్ల ఆర్థికంగా రాష్ట్రానికి జరిగేటటువంటి మేలు అంశాలను కూడా వారు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి దాన్ని మేము పూర్తి చేయడానికి కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి గారి సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ప్రజలకి తెలియజేయటం జరిగింది. ధన్యవాదాలు నరేంద్ర మోడీజీ. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆదివారం ఉదయం 6 గంటలకు భక్తుల కోసం తెరుచుకోనుంది. శీతాకాలం సమయంలో మూసివేసిన ఈ పవిత్ర క్షేత్రం మళ్లీ తెరవనుండటంతో భక్తులు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఆలయాన్ని తెరవడానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, వేద మంత్రోచ్చరణల మధ్య ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు, శ్రద్ధావంతులు ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావడానికి సిద్దమవుతున్నారు. బద్రీనాథ్ దర్శనంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న యాత్ర సీజన్ కి శుభారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వైకుంఠ ద్వార దర్శనం సమయంలో స్వామివారి సన్నిధికి చేరిన ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక అభిషేక సేవలు ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. తిరుమల పర్వతంపై శాంతియుత వాతావరణంలో స్వామివారి దర్శనం తీరని అనుభూతిని కల్పించిందని న్యాయమూర్తి పేర్కొన్నారని ఆలయ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ ఉషా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ధర్మ దర్శనంలో పాల్గొన్న ఆమె భక్తులతో కలిసి శ్రీవారిని పూజించి ఆశీర్వాదం పొందారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోనే డివోషనల్ సాంగ్ పాడి అక్కడ ఉన్న భక్తులను అలరించారు. ఉషా పాడిన స్వరాలు శ్రీవారి పర్వతాన్ని మంత్రముగ్ధం చేశాయి. ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు, శేష పత్తి కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం 3,000 కోట్ల అతిపెద్ద కుంభకోణం జరిపిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. పత్తి రైతులను నిలువు దోపిడీ చేసి మధ్యవర్తుల ప్రయోజనాల కోసం రైతుల కష్టాలను ఆయనే ప్రభుత్వమే పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన రైతు వ్యతిరేకంగా మారిందని విమర్శించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మద్దతు ధరకు క్వింటాలకు 7,521 రూపాయలు చెల్లిస్తున్నామని చెప్పి బ్యానర్లు పెట్టి కొనుగోలు చేసింది. 25 లక్షల మంది రైతులు పత్తి పంట వేస్తే 49 లక్షల బేల్స్ ఉత్పత్తి జరిగితే 41 లక్షలు సీసీఐ కొనుగోలు చేసినట్టు సీసీఐ ప్రకటిస్తే 25 లక్షల మంది రైతుల సంఖ్యకు గాను 6,30,000 మంది రైతులు మాత్రమే సీసీఐకి అమ్మినట్టు ఆ 6,30,000 మంది రైతుల వివరాలు వాళ్ళు ఆన్లైన్లో పెట్టారు. 6,30,000 మంది రైతుల ఖాతాలలో మాత్రమే ఈ 41 లక్షల బేళ్ల పత్తికి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు ఆ ఖాతాలో జమ కావడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి పత్తి
ఎంత, ఈ రాష్ట్రంలో పత్తి పంట వేసినటువంటి రైతుల సంఖ్య ఎంత, సిసిఐ కొనుగోలు చేసినటువంటి పంట బేళ్ల రూపంలో చూస్తే 80% పంట కొనుగోలు చేసింది సిసిఐ, 20% మంది రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేసినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దీని ఎన్నుకున్నటువంటి మర్మం ఏంటి, కుట్రేంది, కుంభకోణం ఏంటంటే టెంపరరీ రిజిస్ట్రేషన్స్ పేరు మీద ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలందరూ కూడా కుమ్మక్కై వందలాది మంది బ్రోకర్లను పెట్టుకొని మార్కెట్ల వారిగా మార్కెట్ కమిటీలు కూడా ఇందులో భాగస్వాములై సిసిఐ కొనుగోలు చేయాల్సినటువంటి షెడ్యూలు అక్టోబర్ మొదటి వారంలో సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సినటువంటి షెడ్యూల్ను నవంబర్ మొదటి వారానికి వాయిదేసింది. దానివల్ల నెల రోజులు కొనుగోలు మద్దతు ధర లేట్ అయింది కాబట్టి కడుపుగాలిన రైతు, అప్పుల ఒత్తిడికి గురైనటువంటి రైతు ఆ పంట రైతు చేతులకు వెళ్ళి వచ్చి మార్కెట్లో బ్రోకర్ల చేతిలో, ట్రేడర్ల చేతులకు వచ్చింది. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి, ఒక కుట్రపూరితమైనటువంటి, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక కుంభకోణం. దీపావళి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ట్రేడర్సు, ఈ రాష్ట్రంలో సిసిఐ ఉన్నతాధికారులు వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లు 4 కిలోమీటర్ల దూరం వరకు పెరిగాయి. కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అన్నప్రసాద కేంద్రాలు, శ్రీవారి మెట్ల మార్గంలోనూ భారీగా భక్తులు కనిపిస్తున్నారు. తెలంగాణలో కులగణన ఇప్పటికే సంపూర్ణంగా పూర్తయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి గారు దీనిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరి అని తెలిపారు. ఇక మీరు మనసులో ఒకటి పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ చేయండి కానీ మీరు బురదలే కార్యక్రమం చేయకండి. అంటే మామూలు ఇది డైవర్ట్ చేసే కార్యక్రమం చేయకండి. కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు, కమిషన్ ఏదైతే కమిటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఇదొక కమిటీ. ఈ అధ్యయనంలో 101% కులగణన సర్వే సక్సెస్ఫుల్గా తెలంగాణలో జరిగిందని మేము ప్రూవ్ చేస్తాము. ప్రూఫ్ కంటే ముందు కిషన్ రెడ్డి గారు మీరు ఒక విషయాన్ని మీరు ఒక ఇది మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా. 100% జరిగిన దానికి రుజువు ఎవరయ్యా అంటే గవర్నరే. ఎట్లా? గవర్నర్ ఆమోదం చేసేది కదా ఆల్రెడీ. కులగణన తెలంగాణలో అమలైంది పూర్తిగా అని వారు ఆమోదం చేసి కేంద్రాన్ని కూడా పంపించిండు. గవర్నర్ ఎవరు? వాళ్ళ డైరెక్షన్లో ఉంటారు కదా గవర్నర్ గారు, మా డైరెక్షన్లో ఉంటారు కదా, అంటే కాంగ్రెస్ డైరెక్షన్లో ఉంటారు కదా. అంటే మీకు గవర్నర్ గారు అంటే గవర్నర్ కూడా మీరు తప్పు చేసిండని మీరు అంటే గవర్నర్ కూడా అనుమానిస్తున్నారా? ఇప్పుడున్న తెలంగాణ గవర్నర్ కూడా కిషన్ రెడ్డి గారు అనుమానిస్తున్నారా? అట్లా అంటే మరి 101% కులగణన సర్వే కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి బృందం, క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా సక్సెస్ఫుల్గా కులగణన సర్వే జరిగింది. ప్రాబ్లం ఏంటంటే ఆ సర్వే జరిగిన నెల రోజులు కిషన్ రెడ్డి గారు తెలంగాణలో లేరనుకుంటా. వారు ఢిల్లీలో ఉన్నట్టున్నారు. వారు ఢిల్లీలో ఉన్నట్టున్నారు. ఢిల్లీలో వారు ఆ నెల రోజులు లేకపోవడంతో బహుశా ఇక్కడ కులగణన మీద పూర్తిగా ఆయనకు అవగాహన లేకపోవడం బాధాకరం. బీజేపీ ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో ఉంది కదా, వాళ్ళ ప్రతిపక్ష
మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నాడు కదా, అపోజిషన్ ఫ్లో లీడర్ ఉన్నాడు కదా. అంటే మరి ఫ్లో లీడర్ ఉన్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఏసీబీ కార్యాలయం సమీపంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. భూమిపై తాజా పరిస్థితులను అధికారులతో సమీక్షించిన ఆయన భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాల కోసం దీనిని వినియోగించుకునేందుకు మార్గదర్శకాలను రూపొందించనున్నారు. బ్రేక్ చేసి మధ్య ఇది మన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనాన్ని స్వీకరించిన ఆయనకు టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమల దర్శనంతో ఎంతో శాంతి లభించిందని తెలిపారు. రాష్ట్రంలో శాంతి అభివృద్ధి కొరకు స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో 33 జిల్లాలకు గాను 32 జిల్లాల మీదుగా జాతీయ రహదారులు వెళ్తున్నాయన్న కిషన్ రెడ్డి. గత 10 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు రెట్టింపు, 2500 కిలోమీటర్ల నుంచి 5200 కిలోమీటర్లకు పెరిగిన జాతీయ రహదారులు. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు. తప్పు జరిగితే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి. ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దని ఇంజనీర్లకు మంత్రి సూచన. చిన్న ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరిక. గోవాలోని లైరాయిదేవి ఆలయంలో తొక్కిసలాట, 7 దుర్మరణం, 30 మందికి పైగా గాయాలు. క్షతగాత్రులను 2 ఆసుపత్రులకు తరలించిన అధికారులు. ఆసుపత్రులను సందర్శించి బాధితులను పరామర్శించిన సీఎం సావంత్. పహల్గామ్ దాడి, ఉగ్రవాదంపై మోదీ మరోసారి కీలక వ్యాఖ్యలు. అంగోలా అధ్యక్షుడితో ఢిల్లీలో ప్రధాని మోదీ భేటీ. సంయుక్త మీడియా సమావేశంలో పహల్గామ్ దాడి ప్రస్తావన. ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలకు కట్టుబడి ఉన్నామని వెల్లడి. పాలమూరు ప్రాజెక్టు విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు. కేసీఆర్ హయాంలో 4000 కోట్లు ఖర్చు చేసిన పాలమూరు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 కాలంలో పట్టాలపై పడేసిందని ఆగ్రహం. మోదీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సుమంది అనక తప్పదన్న షర్మిల. మోదీ అమరావతికి మట్టి సున్నమే ఇచ్చారన్న ఏపీసీసీ చీఫ్. విభజన హామీలపై ప్రధాని స్పష్టత ఇవ్వలేదని అసంతృప్తి. కేంద్రం నిధులు తేలేని చంద్రబాబు ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారని విమర్శ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వార్తా 9.